కాకతీయుల కాలంలో నిర్మించిన కట్టడాలు కనుమరుగుతుండగా ఇన్నాళ్లకు నాటి కాకతీయ రాణి రుద్రమదేవి తన సామ్రాజ్యంలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని శత్రుదుర్భేద్యమైన కోట, అందులో కోసాగారం నిర్మించారని చారిత్రక కథనం. కోట ప్రాంగణంలో నీటి సదుపాయం కోసం కోనేరు నిర్మించారు. ఇప్పటికీ ఆ కోనేరులో నీళ్లు పుష్కలంగా ఉండటం విశేషం. సుమారు 25 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న గుట్టల చుట్టూ రెండంచెల రక్షణ వలయాలు నిర్మించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి సమీపంలో ఉన్న కనకగిరి కొండల దట్టమైన అడవులలో 600 నుండి 800 సంవత్సరాల దేశంలో బండరాయిపై చెక్కబడిన పురాతనమైన శిల్పం కాలభైరవ రూపాలలో ఒకటిగా పరిగణించబడే ఈ శిల్పాన్ని స్థానికంగా హస్తల వీరన్నగా త్రిభంగ భంగిమలో 18 చేతులతో ప్రతి చేతిలో ఒక విభిన్నమైన ఆయుధంతో పాటు జ్వాలాకేశం, జ్వలించే జుట్టు మరియు కపాల మేఖలం, పుర్రెల నడుము పట్టీతో అలంకరించిన చెవి ఆభరణాలతో చిత్రించిన శిల్పం ప్రకృతి మరియు చుట్టుపక్కల ఉన్న వన్యప్రాణుల రక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆ ప్రదేశానికి చేరుకోవడం అంత సులభమైన పని కాదు. బెండలపాడు గ్రామాన్ని దాటి దట్టమైన అడవి గుండా 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చెయ్యాలి. ఈ ట్రెక్కింగ్ మార్గంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రవహించే 3 సెలయేళ్లను దాటాలి. ఈ ట్రెక్కింగ్ తర్వాత సందర్శకులు పచ్చని కొండపైకి చేరుకుంటారు. అక్కడ ఉన్న గంభీరమైన శిల్పం యాత్రికులకు స్వాగతం పలికే మొదటి చిహ్నంగా ఉంటుంది. పరిశోధకుడు కరిపే రాజ్కుమార్ ఈ శిల్పం 12వ శతాబ్దపు కాకతీయ యుగానికి చెందినదని చెప్పగా, ఇతర నిపుణులు ఇది 14వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. కొండపై ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల ముందు కొలువైయున్న బోగందానిగుళ్లు ఆంజనేయస్వామి హస్తల వీరన్నను ఆ పుణ్యక్షేత్రానికి సంరక్షక దైవంగా, క్షేత్రపాలకుడిగా పూజిస్తారు. తెలంగాణలో మరెక్కడా ఇలాంటి శిల్పమున్నట్లు నివేదికలు లేవు. ఇది మధ్యయుగ శిల్పుల అసాధారణమైన పనితనాన్ని ప్రదర్శిస్తుంది. ఈ స్మారక చిహ్నం యొక్క చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను భవిష్యత్తరాల కోసం పరిరక్షించడానికి దీనికి రక్షణ అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు.